ఇక జూబ్లీ హిల్స్ ప్రచారం జోరు మీదకి వచ్చినట్టే. 3 పార్టీల నడుమ తగ్గఫర్ ఉంటదుల్లా. కాంగ్రెస్ టికెట్ మీద నవీన్ యాదవ్ సారు, కారు గుర్తు మీద సునీత మేడం, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి సారు. ఈలను గెలిపిస్తానికి పెద్ద లీడర్లంతా దిగుతాన్రు. ఓ మలక పాచారం తిరిగొచ్చిండ్రు సుత. ఎవ్వరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటాన్రు, మాకే ఓటేయాలని. డెవలప్మెంట్ పేరు మీద కాంగ్రెస్, సానుభూతితోటి బీఆర్ఎస్, మోడీ మంత్రంతోటి బీజేపీ గట్టిగానే తిప్పల పడుతున్నాయి. మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని అందరు లీడర్లు అంటారు. కానీ అసలు ఓటేయాల్సిన జూబ్లీ హిల్స్ వాళ్ళ మాట ఏందో తెలుసుకోవాలి కదా. చలో కానీ మరి అన్ని పాటలు కష్టం చేస్తారు. అది అదృష్టంలా ఉంది ఎవరు రావాలని. ఇది ఒక జాక్ ప్యాట్. పని చేయి, కష్టం కొంచెం బయట వస్తాడు. 200 యూనిట్ల లోపు మేము కరెంటు కట్టలేము, బిల్లు కడతలేము, సన్న బియ్యం తింటున్నాము. మా ఆడోళ్ళు బస్సులో ఫిరి తిరుగుతారు. మా ఇంట్లో 4 ఆడోళ్ళు. 4 ఆడోళ్ళు అంటే నెలకు వచ్చి ఒక 10-12 వేలు. నవీన్ యాదవ్ పుణ్యాన పిల్లగాడు డిగ్రీ చదివిండు. పిల్ల ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంది. ఆపదలో ఆదుకుంటాడు. సగం రాత్రి ఫోన్ చేయి, 15-20 నిమిషాలలో వస్తాడు. ఏం ఆపద ఉంది చూస్తాడు. జనాలు వెరిపోయారు. రోడ్ చిన్నగా అయింది, ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ కట్టింగ్ పోతామని 15 సంవత్సరాలు అయింది. ఏడేసిన గొంగడు అక్కడే ఉంది. దుమ్ము చూడు, చేయలేక చచ్చిపోతున్నాం పొద్దున. చాలా మంది నవీనాన్న గెలిస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. ఆ పిల్లగానికి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. అంటే ఏ రాత్రి అయినా మేము లోకల్గా పోయినా కానీ కలుస్తాడు. చిన్న వివరాలు సాగు అయినా సందర్భమైన వచ్చాయన ఎంత సాయం ఆయన ఈ ఏరియాలో ఆయన మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. 3 పూటలు తింటున్నాం, పండుకుంటున్నాం. ఓకే, అంతా ఓకే. కాంగ్రెస్ పార్టీ ఇక రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. బతకనికి వచ్చినాం, రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా గోపీనాథ్ చనిపోయిండు, కానీ మళ్ళా గోపీనాథ్ పార్టీ వస్తుంది. పబ్లిక్లో ఉన్న టాక్ మాత్రం కాంగ్రెస్ ఇదే నవీన్ యాదవ్. ఎందుకంటే ఆయన యూత్. కానీ సింపతి అంటారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ సింపతి కంటోన్మెంట్ ఎలక్షన్లో చూసినాం. సాయన వాళ్ళ కూతుర్తి సింపతి పనిచేయలేదు. దుబ్బాకలో చూసినాం, సింపతి పనిచేయలేదు. మా పార్టీ వచ్చేసి ప్రజా వెలుగు పార్టీ. జూబ్లీస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గత 6 నెలల నుంచి ప్రచారం చేసుకుంటున్నాము. ప్రతి గడప సమస్యలు మాకు తెలుసు. వస్తే బీజేపీ రావాలా మేము కోరుతున్నాం. ఓట్లు వచ్చినాయి, అప్పుడు దేవుడు ఏం చెప్తాడో అదే ఇస్తాం. కానీ మళ్ళీ కేసీఆర్ వస్తాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఏం పనులు కాలేదు సార్. మా బస్సు కానీ ఎర్రగడ్డ డివిజన్లో 10 years ఉండే మాగంటి గోపీనాథ్. మా ఏరియాలో అయితే డెవలప్మెంట్ ఏం లేదు. మా ఇంట్లో 10-12-15 మంది ఉండే ఓట్లు వేస్తున్నాం. ఏమి ఇస్తారు మాకు? ఏమి ఇయ్యరు. ఏ పథకాలు ఫ్రీ ఇచ్చేసి సోమరిపోతులను చేస్తారు తప్ప కష్టం చేసుకొని బతకండి రాని ఏ ప్రభుత్వం అంటలేదు. అన్ని ఫ్రీ బస్సు వాడుకుంటున్నారు మళ్ళీ అంటారు.